Hello guys, I'm going to make paneer curry. No, palak paneer. So we got paneer here and the palak. We got tomato, onions. These are the homegrown chilies in our backyard. So ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా తీసి అన్నిటిని సో ఈ పాలక్ని వాష్ చేయాలి. స్టాప్ చేసేసాను, ఒక పక్కన పెట్టేద్దాం. టొమాటోస్ ఉన్నాయి, నా పన్నీర్ని కట్ చేద్దాం. ఇండియా నుంచి వచ్చిన నర్సులు మాకు తెలుసులేరా. మా ఫ్రెండ్ చేస్తున్న బ్రిటిష్ టీ, ఇది యార్క్షైర్ టీ అంట. పెద్ద ప్లానింగ్. మొబైల్ ఇప్పుడే నెయ్యి వేసాను. మాకు తెలుసులేరా. దీంట్లో మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ కొంచెం ఫ్లేమ్ తగ్గించుకున్నాం. ఇది అండ్ జీడిపప్పు, ఆల్ దీస్ స్పైసీ మసాలాస్. ఇలా మరిగించిన తర్వాత సో ఈలోపు మనం కొంచెం మగ్గిద్దాం. ఈలోపు మా ఫ్రెండ్ది టీ అయిపోయింది. సో ఇది చేసేసి టీ పెట్టేసి, సో వంటలు ఇవన్నీ కామన్. సో ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇలా టిష్యూ తీసుకొని, ఇక్కడ టిష్యూ పెద్ద టిష్యూ ఇది, సో టిష్యూతో వైప్ చేసేటం. టిష్యూ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా రిమైనింగ్ ఉంది కాబట్టి ఇది కట్ చేసేసి మగ్గించాలి కదా. సో బాయిల్ చేయడం కోసం యూనిట్ కట్. సో పాలకేసేయాలి. అది అలా కొంచెంసేపు కుక్ అవుతూ ఉంటుంది. మనకి ఎగ్జామ్ మిగిలిపోయింది. పక్కనే కాదు. సో అంటే మూత పెట్టేస్తున్నాం. ఇది ఆల్రెడీ 10లో ఉంది. సో టీ ఉంది కదా, టీలో ఉన్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే మగ్గిపోయింది.
ఆపేద్దాం. దీన్ని మనం మిక్సీ చేద్దాం. ఇది కూల్ అవడానికి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం పన్నీర్ని ఫ్రై చేద్దాం. ఇది యూకే కదా, ఇప్పుడు చాలా కోల్డ్ అలా వస్తుంది. సో బయట ఒక 5-10 minutes పెట్టేసామంటే కోల్డ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిలో పన్నీర్ని ఫ్రై చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు అన్ని గీతో చేస్తున్నాం ఈరోజు. యాక్చువల్లీ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, బట్ జస్ట్ పాలక్ పన్నీర్ కాబట్టి కొంచెం టేస్ట్ కోసం. సో ముందుగా ఏం చేయాలంటే పన్నీర్ని బ్లాక్లుగా కట్ చేసా. సో దీన్ని వాటర్లో సోక్ చేసా. సో బికాజ్ మనం షాప్ నుంచి తీసుకొస్తాం కదా, గట్టిగా ఉంటుంది. సో కొంచెం టెక్స్చర్ మారుతుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. బాక్స్ ఉన్నాయి. కలిపి పెట్టేద్దాం. టొమాటోస్ ఉన్నాయి. నా పన్నీర్ని కట్ చేద్దాం. పెద్ద ప్లానింగ్ ఇండియా నుంచి వచ్చిన అసలు పెద్ద ప్లానింగ్ మా ఫ్రెండ్ చేస్తున్న బ్రిటిష్ టీ, ఇది యార్క్షైర్ టీ అంట. మొబైల్ ఇప్పుడే నెయ్యి వేసాను. దీంట్లో మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ కొంచెం ఫ్లేమ్ తగ్గించుకున్నాం. ఇది అండ్ జీడిపప్పు, ఆల్ దీస్ స్పైసీ మసాలాస్. ఇలా మరిగించిన తర్వాత సో ఈలోపు మనం కొంచెం మగ్గిద్దాం. ఈలోపు మా ఫ్రెండ్ టీ అయిపోయింది. సో ఇది చేసేసి టీ పెట్టేసి సో వంటలు ఇవన్నీ కామన్. సో ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇలా టిష్యూ తీసుకొని, ఇక్కడ టిష్యూ పెద్ద టిష్యూ, సో టిష్యూతో వైప్ చేసేద్దాం. టిష్యూ తీసుకొని సో
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా రిమైనింగ్ ఉంది కాబట్టి ఇది కట్ చేసేసి మగ్గించాలి కదా. సో బాయిల్ చేయడం కోసం నీట్టు సో పాలక్ వేసేది एक मिनट అది అలా కొంచెంసేపు కుక్ అవుతూ ఉంటుంది. మనకి ఎంత మిగిలిపోయింది పక్కన కాదు. సో అంటే మూత పెట్టేస్తున్నాం. ఇది ఆల్రెడీ 10లో ఉంది. టీ ఉంది కదా, టీలో ఉంది. బాగా తెలుసులేరా. ఇప్పుడు ఏం చేస్తామంటే మగ్గిపోయింది. ఆపేద్దాం. దీన్ని మనం మిక్సీ చేద్దాం. ఇది కూల్ అవడానికి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం పన్నీర్ని ఫ్రై చేద్దాం. ఇది యూకే కదా, ఇప్పుడు చాలా కోల్డ్ అవుతుంది. బయట ఒక 5-10 minutes పెట్టేసామంటే కోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గీ ఉంది, గీలో పన్నీర్ని ఫ్రై చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు అన్నీ గీతో చేస్తాం ఈరోజు. యాక్చువల్లీ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను, బట్ జస్ట్ పాలక్ పన్నీర్ కాబట్టి కొంచెం టేస్ట్ కోసం. సో ముందుగా ఏం చేయాలంటే పన్నీర్ని బ్లాక్లుగా కట్ చేసా. సో దీన్ని వాటర్లో సోక్ చేసా. సో బికాజ్ మనం షాప్ నుంచి తీసుకొస్తాం కదా, గట్టిగా ఉంటుంది. సో కొంచెం టెక్స్చర్ మారుతుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. బాక్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రై అవుతుంది. అంటే ఇంత రెడ్గా ఉంది అంటున్నారు. కొద్దిగా చిల్లీ పౌడర్ వేసాను, స్పైసీగా ఉంటుంది. చూడొచ్చు టెక్స్చర్. ఇది ఎలా ఉంటుంది. మనం ఏం చేద్దాం అంటే ఇది ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. చల్లారిపోయింది ఇది. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ ఆడేద్దాం. టైం కూడా సరిపోతుంది. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేద్దాం. కమెంట్లో పెట్టకండి ఈ మిక్సీ ఎక్కడ కొన్నారు ఇవన్నీ. ఇప్పుడు మిక్సీ చేస్తుందాం. ఇది వాషింగ్ మిషన్ క్లీనర్ అన్నమాట, పౌడర్. మనకి ఎందుకు లేని ఫస్ట్ మనం గ్రైండ్ చేద్దాం. ఫస్ట్ ఫిక్స్ చేసుకుని. 1
ఘీలో ఇది వేసాం, తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇచ్చాక ఇంకా మిగిలింది. Stop it. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొరియాండర్ పౌడర్. కారం తినాం, సో కొద్దిగా కారం, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీ చేసాం కాబట్టి అది కొంచెం బాగా ఉంటుంది. చూసారా అంత ఫైన్ టెక్స్చర్ ఉందా? సాల్ట్, కానీ ఇది పింక్ కలర్ కాదు, ఇది వేరే వైట్ సాల్ట్. అద్భుతంగా ఉంది, బట్ కాసేపు అది కుక్ అవ్వాలి. కుక్ అయితే టెక్స్చర్ మారుతుంది. దాని తర్వాత మన దగ్గర పన్నీర్ ఉంది కదా, సో దాన్ని షిఫ్ట్ చేసేస్తాం. కుక్ చేసి అలసిపోయాం, అద్భుతంగా వచ్చింది. పన్నీర్ బాక్స్ చేద్దాం. టెక్స్చర్ అయితే మారుతూ వస్తుంది. ఇప్పుడు పన్నీర్ కూడా ఫ్రైడ్ పన్నీర్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం దగ్గర పడుతుంది కాబట్టి కొద్ది దీంట్లో కసూరి మేతి, కొద్దిగా మలై వేస్తే అద్భుతంగా ఉంటుంది. కలపకూడదు. స్టెప్ కసూరి మేతి వేస్తున్నా. కొద్దిగా క్రీమ్ అంతా ఎక్కువ క్రీమ్ అంతా మంచిది. ఫైనల్లీ చపాతీ అయిపోయింది. సూపర్ వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.